ఈరోజు 2 రకాల పప్పు చెక్కల్ని చూపించబోతున్నాను. ఇవి జొన్నపిండి పప్పు చెక్కలు, అదేవిధంగా బియ్యం పిండి పప్పు చెక్కలు. చలో చూసేద్దాం. హలో అందరికీ, వెల్కమ్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజుటి రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కరకరలాడే అప్పాలు, చెక్కలు అంటూ ఉంటారు కదా. మేమైతే అప్పాలు అంటూ ఉంటాము. కరకరలాడుతూ 15 to 20 డేస్ వరకు నిల్వ చేసుకునే అప్పాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. పెసరపప్పుని 1 అవర్కి ముందు నానపెట్టుకొని ఒక చిన్న కప్పు నుండి 1 కప్పు తీసుకుంటున్నాను. అదేవిధంగా 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేయించినవి కాదు, పచ్చివే. అదేవిధంగా కాస్త జీలకర్ర, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. చివరిగా మనం ఇక్కడ యాడ్ చేయాల్సింది కరివేపాకు తరుగు. యాడ్ చేసేసుకొని మనం మంచిగా చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో, స్పూన్తో కంటే కూడా మనం చేత్తో మిక్స్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. మొత్తం అన్నింటినీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ పిండిలోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మేము హాట్ వాటర్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ని వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగానే వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వనివ్వకూడదు. పిండి అనేది చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. కాస్తంత వేడి తగ్గిన తర్వాత మనం చేత్తో మంచిగా చపాతీ ముద్దని ఎలాగైతే ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా ఇంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చపాతీ ముద్దలా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది. ఇప్పుడు మనం చిన్న ముద్దలుగా చేసి పక్కకు పెట్టుకుందాం. అప్పాలు చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఇలా మనం ముద్దలుగా చేసి పక్కకు పెట్టుకుంటే, కాస్త పెద్దవి కావాలి అనుకుంటే పెద్ద ముద్దలు, చిన్నవి కావాలి అనుకుంటే చిన్నగా చేసి పక్కన పెట్టుకున్నారంటే ఈజీగా మనం అప్పాలు చేసేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని మనం దీనిపైకి ఒక ప్లేట్ని కవర్ చేసుకొని, ప్లేట్ని కానీ ఒక క్లాత్ని కానీ కవర్ చేసుకొని గాలి తగలకుండా ఉంచేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుంటున్నాను. బటర్ పేపర్ అయినా లేదంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ కవర్ని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని దానిపైన కాస్తంత నూనెని అప్లై చేసుకొని మనం చేసుకున్న ఒక ముద్దని పెట్టేసుకొని ఇలా ఒక చిన్న ప్లేట్తో ప్రెస్ చేసుకోవడమే. మరీ ఎక్కువగా బలం వేసి ప్రెస్ చేయకుండా ఇలా నార్మల్గా ప్రెస్ చేసుకోవాలి. మనకు ఇలా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. మనం చేత్తో చేసుకున్న అంత రౌండ్గా పర్ఫెక్ట్గా రాదు, కానీ ఇలా మనం బౌల్తో ప్రెస్ చేసుకున్నామంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో వచ్చేస్తుంది అప్పం అనేది. కాబట్టి అన్నింటినీ ఇలానే చేసేసుకోవాలి. మనం చేసుకొని పక్కకి పెట్టుకుంటాము అని కాకుండా అప్పటికప్పుడే మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. వీటిని మనం ఇలాగే పక్కకి పెట్టుకున్నామంటే అసలు మనం దేనిపైన వేసినా అవి రావు, వచ్చే ప్రసక్తే లేదు. అలా ఉంటుంది. కాబట్టి మనం చేసుకున్న వెంటనే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ నాకు రెడీగా ఉంది. నేను చేసుకున్న అన్ని అప్పాలని అటు చేస్తూ ఇటు ఒక్కొక్కటిగా అన్ని అప్పాలని ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్ అనేది మనకు వేడైన తర్వాత, మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఈ అప్పాలన్నిటినీ వేయించుకోవాలి. మనం ఏ అప్పాలు చేసినా వాటికి ఆయిల్ అనేది హీట్గా ఉండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ మంచి రుచితో వస్తాయి మనకి అప్పాలు అనేవి. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇంకొక ఆయిల్ని కూడా ఇదే విధంగా మనం అన్నిటినీ వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు జొన్న పిండితో చేసిన అప్పాలని చూసేద్దాం. ఇవి కూడా చాలా ఈజీగా కరకరలాడుతూ 15 to 1 month వరకు నిల్వ ఉంటాయి. లోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. మనం జొన్న పిండిని 1 కప్పు వరకు యాడ్ చేసుకున్నాం కాబట్టి చిన్న కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పుని నేను ఒక 1 అవర్కి ముందు నానపెట్టుకొని తీసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, అదేవిధంగా టేస్ట్కి సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3-4 రెబ్బల కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి.
మనం కరకరలాడుతూ రావాలి అంటే అప్పాలు వేడి నూనెని ఒక 2 స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేయాలి. మొత్తాన్ని మిక్స్ అయ్యే వరకు మొత్తాన్ని కలిపేసుకొని మనం ఇక్కడ హాట్ వాటర్ని పెట్టుకోవాలి. హాట్ వాటర్ మనకి మరుగుతూ ఉండాలి. ఆ టైంలో మనం వాటర్ని కొద్దిగా పిండిలో వేస్తూ స్పూన్తో కలుపుకోవాలి. మనం ఒకేసారి వాటర్ మొత్తాన్ని వేయకుండా కొద్దిగా ఎంత కావాలి అనిపిస్తే అంత కొద్దిగా వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాస్త చల్లారిన తర్వాత చేత్తో కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనం ఇక్కడ కలుపుకున్న పిండి అనేది చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండాలి. అప్పుడే మనకి అప్పాలు అనేవి చేయడం ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇలా చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. మనం హాఫ్ తీసుకొని హాఫ్ అనేది ఒక మూతని కవర్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. గాలి ఆరనివ్వకూడదు పిండికి. ఇలా తీసుకొని సగాన్ని మనం చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తడి క్లాత్ని తీసుకున్నాను నేను. ఇక్కడ తడి క్లాత్ని గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క ముద్దని చేసుకొనైనా తీసుకోవచ్చు. మనం ముద్దలుగా చేసుకొని పక్కకి కూడా పెట్టుకోవచ్చు. ఇలా చేత్తోని కూడా ప్రెస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా చూపించాను. ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసేసుకోవచ్చు. ఇలా చేత్తో చేసుకోవడం కష్టం అనిపిస్తే ఈ విధంగా ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. ఇలా చేత్తో చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే ఇలా అదే తడి క్లాత్ మీదకి కాస్తంత ఒక పిండి ముద్దని తీసుకొని ఒక ప్లేట్తో ప్రెస్ చేసుకున్నారంటే మనకి ఈజీగా ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అప్పాలనేవి ప్రిపేర్ అయిపోతాయి. చూసారు కదా, మీకు చేత్తో చేయడం ఎలా కంఫర్టబుల్ అనిపిస్తే అలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే ఇలా 2 ఒకేసారి చేసుకోవడమే కంఫర్టబుల్గా అనిపించింది. చాలా త్వరగా కూడా అయిపోయాయి. ఇంకా మనం ఆయిల్ ఇక్కడ వేడిగా రెడీగా ఉంది. మరీ ఎక్కువ హాట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్ అనేది మనకి నార్మల్గా ఉండాలి. మనం అప్పాల అన్నిటినీ మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనం జొన్న పిండితో చేసినవే కాకుండా మీరు ఏ పిండితో అప్పాలు చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకి కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి అప్పాలనేవి. మనం చేసుకొని ఒక్క దగ్గర పెట్టుకొని కాల్చుకుంటాము అనే విధంగా కాకుండా మనం చేస్తూ కాల్స్తూ ఉండాలి. అదే విధంగా చేసుకోవాలి. అన్నిటినీ జొన్న పిండితో చేసినవి మనం దేనిపైన వేసినా అతుక్కపోతూ ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గా చేస్తూ కాలుస్తూనే ఉండాలి. ఇలా మనం అప్పాలు ఒక 3-4 వేసిన తర్వాత టర్న్ చేస్తూ మంచిగా మీడియంలో పెట్టుకొని మాత్రమే పూర్తి వరకు కాల్చుకోవాలి. కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో నేను ప్రతిరోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇలాంటి కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.